ఇప్పుడు మీకు నెల నెలకి మహిళలకి 2500 ఇస్తా అని చెప్పిండు కదా, ఇస్తున్నారు రేవంత్ రెడ్డి? ఇత్తలేడు. ఇత్తలేడా? ఏమంటుండు? ఇత్తం అంటాడు, ఇత్తలేడు. ఎట్లుంది గవర్నమెంట్ పరిస్థితి? మంచిగా ఉందా? అమ్మ చేస్తున్నారా? ఏం చేస్తలేరు. ఏం చేస్తలేరా? ఈ నెక్కి నుంచి మాకు 5 పైసలు చెందలే. మాకు ఏ పనులు కూడా చెందలేవు. మరి ఇంకొకసారి గెలిపియండి. ఇప్పుడు మహిళలు ఒక 1 కోటి మంది మహిళనికి కోటీశ్వరాలు చేస్తా ఒక్కొక్క మహిళను అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. కనిపిస్తుంది ఎక్కడన్నా అట్లా చేస్తున్నట్టు? ఎక్కడ కనవాళ్ళే. నువ్వు ఇప్పుడు అనే చేస్తా అన్నావు అని కూడా మాకు చేస్తలేవు. నువ్వు మళ్ళొక్క నిలబెట్టాలంటే మాకు ఏం చేస్తావని నువ్వు నిలబెట్టాలి? మేము నిలబెట్టాం. మాకు ఏం చేస్తలేవు, నిలబెట్టాం. ఎవరున్నప్పుడు మంచి పనులు చేసిండు? కేసీ గారు ఉన్నప్పుడు మంచిగా చేసిండు. మాకు చేసిండా? ఇప్పుడు ఎంత వస్తుంది? 4000 ఇస్తాడా పెన్షన్? 4000 ఇడిచిపెట్టి 4 పైసలు లేవు మాకు. మేము కరువు పనికి కూడా పోతుంటే కూడా ఆడ కూడా కరువు పైసలు కూడా ఇప్పిస్తా, మీరు మంచిగా చేయండిరా అన్నాడు. కరువు పైసలు కూడా 5 పైసలు వస్తలేవు. ఇక నేను ఎంత మంచిగా చేస్తా అని అన్నాడు, చేస్తా ఉన్నాడు. మంచిగానే చేస్తాడు. ఒక మంచిగా ఏం చేస్తాడు, నూకేసుకుంటా పడుకుంటా బస్సులు ఎక్కుతున్నాము. కింద పడ్డా ఏం లేదు, మీద పడ్డా ఏం లేదు. పీరి బాస్ అయితే ఇచ్చిండు. ఆ పీరి బాస్ ఇచ్చిండు. ఇంకా డబుల్ మీరు మంచిగా ఉన్నదని చెప్తా ఉన్నారట కదా? మంచిగానే ఉన్నదని చెప్తున్నాం. గారండి చెప్తాను, మంచిగా ఉన్నది, మంచిగా చెప్తాడు ఆయనే అని. లేదు అది కరువు పని చేసే సార్ కూడా నేను చెప్తా అంటాడు, పైసలు ఇప్పిస్తా అంటాడు. 5 పైసలు కూడా ఇప్పిస్తలేడు. ఆయన జీతమే ఆయన దెంగుతుండు, సపరే కూకుంటుండు. మాకెవ్వి ఏమి ఇస్తలేరు సారు. అంతే. మళ్ళీ జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారట కదా? ఇక ఆయన వస్తే ఇంకా బాయిల్నే పడతాం కానీ గడ్డ మీదకి అయితే మమ్మల్ని లేపడు. అంతే. మంచిగా ఇడిచిపెట్టి ఏమి ఇట్లా మంచిగా ఉన్నది, వచ్చి మాట్లాడు మన ఊర్లో పొంటి ఆయనే. 2 తులాలు వేసిండు ఆయనే. 2 తులాలు వేసిండా? తులం ఇడిచిపెట్టి పిల్లలు అంటే కూడా 4 పైసలు లేవు. వాని పాడు ముఖంలో మా అన్నయ్య వేసిండట. ఏసులు లేదు, తీసులు లేదు ఆయన. ఇప్పుడు కేసీఆర్ కంటే మంచిగా పనులు చేస్తున్నా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా? కేసీఆర్ ముచ్చట దియకు, ఆయన ముచ్చట దియకు. ఇక నేను ఇంకా తీస్తానైతే ఇంకా మంచిగా ఆయన ముఖం ముంగటికి రావాలి కానీ ఆయన ముఖం ఎత్తే చూడడు. గట్ల తిట్టేటట్టున్నాం మేము ఆడలం మహిళ అంతా. రేవంత్ రెడ్డిని. ఎందుకు ఏం తక్కువ పని చేసిండు? ఇప్పుడు ఇంట్లో గ్యాస్ ఫ్రీకి ఇస్తాడు, అంత ఇస్తాడు. గ్యాసు పైసలకే ఇవ్వబట్టే 1000 రూపాయలు. ఇప్పుడు 11,000 అయినాయట. మళ్ళా నేను 2 నెలలో 3 నెలలు ఆయన నింపించి కానీ నేను ఇప్పుడు నింపియలే. పోరగాళ్ళు కడుపుతో ఉంటే కూడా అది ఆ సారు మంచిగా సబ్బులు సరుపులు పైసలు కేసీ గారు ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు కిట్టు లేదు, పిట్టు లేదు. అదే పట్టుకపోదాం భయమా ఏమా? గట్లున్నది. తినంది ఏం చెప్తాం? 7 మందిలో కూడా చెప్పొచ్చు. తింటే మనం భయం. రైతు బంధు కూడా 5 పైసలు రాలే. వనుకో 100 ఇచ్చిండు. ఏవి లేవు, ఏవి లేవు. అంతేనా? అట్లుంది పరిస్థితి. అట్లున్నది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారమ్మా? ఇప్పుడు మీరు ఎంత ఊరు కదా, మీరు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు కదా మామూలుగా. కేసీఆర్ ఏం పని చేసిండు, రేవంత్ రెడ్డి ఏం పనులు చేసిండు అనుకుంటా మాట్లాడుతూ ఉంటారు కదా. రేవంత్ రెడ్డిని తీసేయాలి, మళ్ళా మన సార్నే పెట్టుకోవాలి. మనకు సార్ అంటే ఎవరు? కేసీ గారు. కేసీఆర్ ఆయన పెట్టుకుంటే ఆయననే గెలిపిస్తాం. ఈయన ఏం చేస్తలేడు కదా, ఈయన పండ పెట్టుడాడ. మరి ఎందుకు కూడా కొట్టినట్టు? ఎందుకు కూడా కొట్టినట్టు అంటే పొంగిచ్చినావు, నువ్వు చెట్టు ఎక్కిపించినావు, చేతులు కోస్తున్నావు, చెట్టు ఎక్కిపించావు, చెట్టును కోస్తున్నావు ఆడికాడికి. కేసీఆర్ అప్పు చేసినట్ట కదా? అప్పు చేసింది నువ్వు, నీకెరకనా నాకెరకనా? అప్పు చేసుకొని కూడా మనకు 5 పైసలు చెందినాయి. నువ్వు అప్పు చేస్తున్నావు, మాకు 5 పైసలు ఇస్తలేవు. నువ్వు చేస్తున్నావు, చేస్తలేవు, నువ్వు ఎక్కినావు కానీ.